Yeah, dear students, now we are seeing Maths 1A. Maths 1A 4 marks discuss చేస్తున్నామా. Maths 1Aలో 4 marks discuss చేస్తున్నాం. ఆ 4 marksలో క్వశ్చన్ నెంబర్ 12 చూస్తున్నాం మనము. క్వశ్చన్ నెంబర్ 12లో ఫోర్త్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 12లో ఫోర్త్ క్వశ్చన్. ఈ 4 క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్ అమ్మా. 1 2 3 4 క్వశ్చన్స్ ఏదో డిస్కస్ చేసామో చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ప్రాక్టీస్. ఓకే, మరి ఏంటి సార్ ఫోర్త్ క్వశ్చన్ ఏమంటున్నాడు ఇక్కడ? షో దట్ the points A 2i minus j plus k, B I minus 3j minus 5k, C 3i minus 4j minus 4k are the vertices of a right angle triangle. ఈ 3 పాయింట్స్ జాయిన్ చేస్తే ఏం రావాలటమ్మా? ఆ 3 పాయింట్స్ జాయిన్ చేస్తే ఏం రావాలట మనకు? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రావాలట. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయాలి మనం. ఓకేనా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయాలి. మరి ఎలా ప్రూవ్ చేస్తాం సార్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని? ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ అమ్మా. వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ ప్రాక్టీస్. ఈజీలీ విల్ గెట్ ఇట్. ఓకేనా? మరి ఏం చేయాలి సార్? సో ఇక్కడ ఏ ఇచ్చాడమ్మా? ఏబిసి. మనం ఇంతకుముందు చేసిన సెకండ్ ప్రాబ్లం, ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం లాగానే ఏం చేస్తామంటే దీన్ని ఏమనుకుంటామంటే ఓఏ అనుకోవాలమ్మా. ఈ ఫస్ట్ లైన్ అయితే ఇచ్చిన క్వశ్చనే రాస్తున్నాం. గివెన్ ద పాయింట్స్, 3 పాయింట్స్ గివెన్ ఏ బిసి ఇది రాస్తున్నాం. ఫస్ట్ పాయింట్ రాస్తున్నాం. ఓకేనా? సెకండ్ లైన్ ఏంటిదమ్మా? ఈ ఏని ఏమంటాం? ఓఏ అని తీసుకోవాలి. పొజిషన్ వెక్టార్ ఓఏ. పేరు ఓఏనే కానీ మళ్ళీ అదే రాస్తాం. చూడండి 2i minus j plus k అదే రాస్తున్నాం. సో దీన్ని ఏమనుకోవాలి? ఓఏ. నెక్స్ట్ ఓబి ఓసి. ఇది ఓఏ, ఇది ఓబి, ఇది ఓసి అమ్మ. ఇంతకుముందు సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లంలో ఓపీ, ఓక్యూ, ఓఆర్, ఓఎస్ అనుకున్నాం కదా, అట్లానే. ఓకేనా? సో ఓఏ, ఓబి, ఓసి. ఓకేనా? ఓఏ, ఓబి, ఓసి. ఓకేనా? ఈ 3 పాయింట్లు ఏంటి అట? ఓఏ, ఓబి, ఓసి. రైట్. ఇప్పుడు మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కావాలంటే మనం సైడ్స్ తీసుకోవాలి. జనరల్ చూడండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటమ్మా? ఏబిబిసిసిఏ అంటే మనకి ఏం కావాలి? ఏబి కావాలి, బీసీ కావాలి, సిఏ. అదే ఫైండ్ చేస్తున్నాం ఇక్కడ మనం. యాక్చువల్లీ ఇక్కడ ఏబి ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఏం ఫైండ్ చేయాలమ్మా? ఏబి. ఏం ఫైండ్ చేస్తున్నాం? ఏబి ఎట్లా వస్తుంది? ఇంతకుముందు చేసాం కదా సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం వల్ల. పీక్యూ అంటే ఏం చేస్తున్నాం? ఓక్యూ మైనస్ ఓపీ కదా. అట్లనే ఇక్కడ ఏబి అంటే ఏం రాయాలి? ఏబి అంటే ఏందమ్మా? ఏబి అంటే ఓబి మైనస్ ఓఏ. ఏబి అంటే ఏందమ్మా? ఓబి మైనస్ ఓఏ. ఏబి అంటే ఏంటి? ఓబి మైనస్ ఓఏ. ఓకేనా? ఓబి అంటే ఆల్రెడీ రాసాం కదా ఇక్కడ. బి ఇది ఓబి. ఓబీలోకి వెళ్ళి ఓఏ తీసేయాలి. ఓబీలోకి వెళ్ళి ఓఏ. ఫస్ట్ ప్రాబ్లం అయినా, సెకండ్ ప్రాబ్లం అయినా, థర్డ్ ప్రాబ్లం అయినా అన్నీ అదే చేస్తున్నామమ్మా. సేమ్ కాన్సెప్టే. ఓకేనా? సో ఓబి మైనస్ ఓఏ. ఏబి ఫైండ్ చేస్తున్నాం. ఏబి అంటే ఏందమ్మా? ఓబి మైనస్ ఓఏ. ఓకేనా? ఓబి ఇది ఓబి అమ్మ, ఇది ఓఏ తీసేయాలి. ఓబీలకి వెళ్ళి ఓఏ తీసేయాలి. ఏమొస్తుంది? ఐ మైనస్ 2j. ఐ మైనస్ 2j ఏందమ్మా? మైనస్ జే. మైనస్ 3j ఇదేమవుతుంది? ప్లస్ జే అవుతుంది. మైనస్ 3j ప్లస్ జే మైనస్ 2j. మైనస్ 5k మైనస్ కే. మైనస్ 5k మైనస్ కే ఏందమ్మా? మైనస్ 6k. సో ఇది ఏబీ వాల్యూ. ఓకేనా? ఇది ఏబీ వాల్యూ. అట్లనే నెక్స్ట్ టైం ఫైండ్ చేయాలమ్మా బీసీ ఫార్ములా ఏందమ్మా? ఓసీ మైనస్ ఓబీ. బీసీ ఓసీ మైనస్ ఓబీ. ఇదేంటిదమ్మా? ఓసీ. ఇదేంటిదమ్మా? ఓబీ. తీసేయాలి. 3i మైనస్ ఐ 2i మైనస్ 4j ప్లస్ 3j కదా, ప్లస్ మైనస్ 4j ప్లస్ 3j మైనస్ j మైనస్ 4k ప్లస్ 5k మైనస్ 4k ప్లస్ 5k ఎంతమ్మా? కే. సో ఇదేంటిది? బీసీ అమ్మ. ఏంటిదమ్మా? ఇది బీసీ. నెక్స్ట్ సిఏ ఫైండ్ చేద్దాం. సిఏ అంటే ఏంటిది? ఓఏ మైనస్ ఓసీ. ఏబి బీసీ సిఏ. ఏబి బీసీ సిఏ. సిఏ ఏంటిదమ్మా? ఫార్ములా ఓఏ మైనస్ ఓసీ. ఇది ఓఏనమ్మా, ఇది ఓసీ. మరి 2iలోకి వెళ్ళి మైనస్ 3i అయిపోతే మైనస్ ఐ. మైనస్ జేలోకి వెళ్ళి ఇది ప్లస్ అమ్మ, ప్లస్ 4j. మైనస్ జే ప్లస్ 4j ప్లస్ 3j ప్లస్ కే ప్లస్ 4k ఎంతమ్మా? ప్లస్ 5k. సో డియర్ స్టూడెంట్స్ ఏంటిదమ్మా? ఇది సిఏ. ఇదేంటిది? ఇది సిఏ కదా. రైట్. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మనకు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదమ్మా. మనకి ఏబీ ఫైండ్ చేసినాం. ఇప్పుడు ఏబీ లెంత్ కావాలి మనకు. ఇప్పుడు మనం ఏబీ ఫైండ్ చేసినాం. ఓకే, కానీ ఏబీ లెంత్ కావాలి. లెంత్ ఎలా వస్తుందంటే ఇట్లా మోడ్ పెడితే లెంత్ అవుతుందమ్మా. ఇది దూరం, ఇదంతా. ఏబీ అంటే వెక్టారు, ఇట్లా మోడ్ అంటే లెంత్ కదా, అందుకనే లెంత్ ఫైండ్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ మోడ్ ఏబీ ఎంతమ్మా? మోడ్ ఏబీ వచ్చింది కదా. ఇది ఏబీ అమ్మ, ఇది ఏబీ. ఇప్పుడు మోడ్ ఏబీ ఫైండ్ చేయాలి. మోడ్ ఏబీ అంటే ఏం లేదు. మోడ్ అంటే మన వెక్టార్లో మోడ్ అంటే ఏంటిదమ్మా? రూట్. ఓకేనా? ఏబీ ఒక మోడ్ ఎట్లా? రూట్. ఏబీ చూద్దాం ఒకసారి. ఏబీ చూడండి ఇక్కడ ఏంటిది? ఇది -1.
ఇది -2, ఇది -6, అంతే కదమ్మా. ఓకే, -1, -2, -6. సో వాటి యొక్క స్క్వేర్లు ఫైండ్ చేయాలి అంతే. -1 స్క్వేర్, -2 స్క్వేర్, -6 స్క్వేర్. -1 స్క్వేర్ ప్లస్ -2 స్క్వేర్ ప్లస్ -6 స్క్వేర్. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఏమొచ్చింది ఇది ఏంటిదమ్మా? మనకు వచ్చిన ఆన్సర్ ఏంటిది? -i, -2j, -6k. -i, -2j, -6k కదా. ఇప్పుడు మనకు ఏబి, ఇదేంటిది? ఏబి వాల్యూ. ఎవరి వాల్యూ అమ్మా ఇది? ఏబి వాల్యూ, ఏబి వాల్యూ. మరి ఇప్పుడు మోడ్ ఏబి అంటే ఏంటి? మోడ్ అంటే ఏం లేదమ్మా, రూట్ పెట్టాలి. రూట్ పెట్టేసి ఇక్కడ ఐ కన్నా ముందు ఏంటిది? మైనస్ అంటే -1 దాని యొక్క స్క్వేర్. జే కన్నా ముందు ఏముంది? -2, సో ప్లస్ ఆఫ్ -2 యొక్క స్క్వేర్. కే కన్నా ముందు ఏముంది? -6, సో -6 యొక్క స్క్వేర్. అదే రాస్తున్నాం ఇక్కడ, ఓకేనా? అదే రాస్తాం ఇక్కడ. -1 స్క్వేర్, -2 స్క్వేర్, -6 స్క్వేర్. వాటిని యాడ్ చేయాలి. -1 స్క్వేర్ ఎంత? 1. -2 స్క్వేర్ ఎంత? 4. -6 స్క్వేర్ ఎంత? 36 కదా. మైనస్లు ఉన్నా కూడా స్క్వేర్ చేస్తే ప్లస్ వస్తుందమ్మా. ఇక్కడ ఎక్కడ నెగిటివ్ అవ్వకూడదు మీకు, ఇక్కడ నెగిటివ్ అవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి, ఎక్కడ నెగిటివ్ అవ్వకూడదు. ఓకే, సో 1 + 4 + 36, 1 + 4 + 36 ఎంతమ్మా? అది √41. ఎందుకంటే 36 + 4 40 + 1 √41, √41. ఓకేనా, √41. ఇది ఎవరి వాల్యూ? మోడ్ ఏబీ వాల్యూ. ఎవరి వాల్యూ? మోడ్ ఏబీ వాల్యూ. మరి ఈ రూట్ వద్దనుకుంటే ఏం చేయాలమ్మా? మోడ్ ఏబీ స్క్వేర్ కదా. మోడ్ ఏబీ ఏమో √41, మోడ్ ఏబీ స్క్వేర్ 41 అవుతుంది. రూట్ ఉండదు అంటే స్క్వేర్ అవుతుంది. ఇది ఈ స్క్వేర్ అవుతుందమ్మా, ఏబీ స్క్వేర్, మోడ్ ఏబీ స్క్వేర్, మోడ్ ఏబీ స్క్వేర్. మోడ్ ఏబీ ఏమో √41, మోడ్ ఏబీ స్క్వేర్ ఎంతమ్మా? 41. మోడ్ ఏబీ స్క్వేర్ ఎంత? 41. ఓకేనా. అలానే మోడ్ బీసీ, మోడ్ బీసీ. బీసీ ఎంత? యాక్చువల్లీ మనకి బీసీ ఏమొచ్చిందమ్మా? 2i - j + k, 2i - j + k. మరి మోడ్ అంటే ఏం చేయాలి? 2 స్క్వేర్ -1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. అదే రాస్తాను ఇక్కడ. మోడ్ అంటే చెప్పాను అదే కదమ్మా. 2 స్క్వేర్ బీసీ చూడండి ఇక్కడ. 2i - j + k. ఐ కన్నా ముందు ఏముంది? 2, కాబట్టి ఏమైంది? 2 స్క్వేర్. జే కన్నా ముందు ఏముంది? -1, కాబట్టి -1 స్క్వేర్. కే కన్నా ముందు ఏముంది? 1, కాబట్టి 1 స్క్వేర్. ఓకేనా. 2 స్క్వేర్ ఎంతమ్మా? 4. -1 స్క్వేర్ 1, 1 స్క్వేర్ 1, 4 + 1 + 1 ఎంత? 6, √6. ఓకేనా. అంటే ఇక్కడ ఏమొచ్చింది మనకు? మోడ్ బీసీ వాల్యూ ఏమొచ్చిందమ్మా? √6. మోడ్ బీసీ వాల్యూ ఏమొచ్చింది? √6. మరి ఇప్పుడు మనకు రూట్ వద్దు అంటే మోడ్ బీసీ స్క్వేర్ రాయొచ్చు కదా. ఇదేమో మోడ్ బీసీ ఏమో √6, మోడ్ బీసీ స్క్వేర్ 6 అవుతుంది. రూట్ ఉండదు దీనికి, స్క్వేర్ చేసినాం కాబట్టి రూట్ ఉండదు. ఓకేనా. సిమిలర్లీ సిఏ, మోడ్ సిఏ ఏమొచ్చింది మనకు? సిఏ ఏమొచ్చిందమ్మా? -i + 3j + 5k కదా. మరి మోడ్ సిఏ ఏమవుతుంది? ఐ కన్నా ముందు ఏముంది? -1, సో -1 స్క్వేర్. జే కన్నా ముందు ఏముంది? 3, సో 3 స్క్వేర్. కే కన్నా ముందు ఏముంది? 5, సో 5 స్క్వేర్. సో -1 స్క్వేర్ + 3 స్క్వేర్ + 5 స్క్వేర్. -1 స్క్వేర్ ఎంతమ్మా? 1. 3 స్క్వేర్ ఎంతమ్మా? 9. 5 స్క్వేర్ ఎంతమ్మా? 25. 1 + 9 10, 10 + 25 √35. √35. ఎవరి వాల్యూ ఇది? √35. మోడ్ సిఏ వాల్యూ √35. మోడ్ సిఏ వాల్యూ √35. మరి మోడ్ సిఏ స్క్వేర్ ఏమవుతుందమ్మా? 35. మోడ్ సిఏ స్క్వేర్ ఏమవుతుంది? 35. రైట్. మరి ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే గుర్తుంది కదా. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటిది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇప్పుడు మనకు 3 స్క్వేర్లు వచ్చినాయి కదా. మోడ్ ఏబీ స్క్వేర్, మోడ్ బీసీ స్క్వేర్, మోడ్ సిఏ స్క్వేర్. ఇక్కడ చూస్తే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? మీరు చూడండి ఒకసారి. ఎంత వస్తుందమ్మా? 6 + 35 యాడ్ చేస్తే ఎంత? 41. 6 35 యాడ్ చేస్తే ఎంత? 41. అంటే ఇక్కడ వస్తుంది 41. అంటే స్క్వేర్ ఆఫ్ ఎనీ 2 సైడ్స్, ఈ రెండింటిని యాడ్ చేస్తే థర్డ్ స్క్వేర్ వచ్చింది అనుకోండి. స్క్వేర్ ఆఫ్ ఎనీ 2 సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ సైడ్, స్క్వేర్ ఆఫ్ థర్డ్ సైడ్, దట్ ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ప్రూవ్ చేసినాం కదా. ఏ రెండింటిని యాడ్ చేస్తే మూడోది వస్తే, ఇప్పుడు 6 + 35 41 వచ్చింది కదమ్మా, అప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. అదే ఇక్కడ చూడండి. ఓకేనా. అదే ఇక్కడ చూడండి. ఓకేనమ్మా. 35 ఇక్కడ హియర్ 35 + 6 ఈజ్ 41 కదా. 35 + 6 ఈజ్ 41. 35 + 6 ఈజ్ 41. కాబట్టి మోడ్ సిఏ స్క్వేర్ + మోడ్ బీసీ స్క్వేర్ ఈక్వల్ మోడ్ ఏబీ స్క్వేర్. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ 2 సైడ్స్ ఈక్వల్ టు థర్డ్ సైడ్ అంటే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నట్టు. ఓకేనా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినట్టు మనం ప్రూవ్ చేసినాం ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని. ఓకేనా. సో దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా. వెరీ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్లీజ్ ప్రాక్టీస్ దెమ్. యూ విల్ బి గెటింగ్ 1 4 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా.